Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సిద్ధుకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, డైలీ సైక్లింగ్కి వాకింగ్కి అట్లా వెళ్తున్నాడు. మార్నింగ్ లేట్గా లేచినప్పుడు మాత్రం ఇట్లా ఇంట్లోనే ఏదో ఒకటి టీవీలో పెట్టేసుకొని చేసేసుకుంటా ఉంటున్నాడు. సిద్ధు ప్రతిరోజు కూడా 1 hour పాటు హిందీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. దట్టు స్పోకెన్ హిందీ అనమాట. అంటే లైక్ ఆన్లైన్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి ట్రాన్స్లేట్ చేసుకొని నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే తనకి మెయిన్ సబ్జెక్ట్ హిందీ అనమాట. లాంగ్వేజెస్లో అకాడమిక్స్కి యూజ్ అవుతుంది కదా, లైక్ స్పోకెన్ హిందీ నేర్చుకుంటే. అకాడమిక్స్ వైజ్గా చూసుకుంటే కొంచెం లాంగ్వేజెస్లో తక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొంతమంది పిల్లలకి. సో సిద్ధు కూడా అంతే అనమాట. అందుకని ఏంటంటే ఈ 1 month కొంచెం స్పోకెన్ హిందీ లాగా నువ్వు ప్రాక్టీస్ చెయ్యి, నీకు అకాడమిక్స్ చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి తనతో అన్నాను. సరే ఏదో తను నేర్చుకుంటున్నాడు తన ఇంట్రెస్ట్ ప్రకారము. నేనైతే కూడా ఏది కూడా ప్రెషర్ చేయటం లేదండి, ఇదే చేయాలి ఇంతసేపే చేయాలి అని. ఇక్కడ నుంచి కూడా మా హస్బెండ్ బర్త్డేకి ఏం ప్రిపేర్ చేశా అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే రస్మలైతో స్టార్ట్ చేస్తున్నా. రస్మలై ఒక 2-3 hours పడుతుంది కదా, అంటే లైక్ మనం ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అది చల్లపడి తినేసరికి. సో అందుకని ముందు ఇది చేసి పెట్టేసుకుంటే మిగతా వంట సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా పన్నీర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పక్కన ఉంచేసాను. అండ్ పిస్తా పప్పులు నానబెట్టాను. పిస్తా పప్పులు దీనికి అసలు చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అసలు టేస్ట్ ఇచ్చేది పిస్తా అండ్ కుంకుమ పువ్వు. ఈ 2 మాత్రం ఖచ్చితంగా మనకు ఉండాలి. కొద్దిగా ఎక్కువే ఉండేటట్టు చూసుకుందాము. ఒక వైట్ ప్యాన్ తీసుకోవాలి, ప్రిఫరబుల్లీ నాన్ స్టిక్. అదైతే బెటర్ అనమాట, పాలు అడుగంటకుండా ఉంటాయి. 1 లీటర్ పాలు మరిగించుకోవాలి. మరిగిన పాలల్లో ఒక కప్పు షుగర్ కానీ లేదా తగినంత షుగర్ కానీ యాడ్ చేసుకొని కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని సిమ్లో పెట్టేసి బాయిల్ చేస్తూ ఉండాలి. అది రోలింగ్ బాయిల్ వస్తూ ఉంటుంది, అంటే మనకి బబుల్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలా వచ్చేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఈ పాలు మంచి టేస్ట్ వస్తుంది కదా, అంటే లైక్ కోవా టేస్ట్లో కొంచెం క్లోజ్గా. సో అప్పటి వరకు మనం మరిగించాలి. పాలైతే పచ్చి వాసన, అంటే పాల వాసన అంటారు కదా, అలా మాత్రం అసలు ఉండకూడదు. అలా ఉంటే రస్మలైకి అసలు ఫ్లేవర్ ఉండదు అండ్ టేస్ట్ కూడా బాగోదు. పిస్తా పప్పుని ఒక 20 minutes to ½ hour పాటు నానబెట్టుకోవాలి. కొన్ని ముదురుగా ఉండే పిస్తా పప్పుల మీద స్కిన్ ఏదైతే ఉంటుందో కొంచెం గట్టిగా ఉంటుంది. సో అలాంటివి తీసేయండి. పల్చగా ఉన్న స్కిన్ అయితే మనం మామూలుగానే యూజ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నానిన పిస్తాని స్లైసెస్ చేసుకుంటున్నాను, అంటే జస్ట్ రఫ్గా చాప్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసిన పిస్తా పప్పుని మరుగుతున్న పాలలో వేసుకొని సిమ్లో పెట్టేస్తే ఆ పిస్తా పప్పు కూడా చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఆ ఫ్లేవర్ పాలకి బాగా పడుతుంది అన్నమాట. పాలు మంచి టేస్ట్ కనుక ఈ పాటకు వచ్చేసి ఉంటే మీరు స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే మరి కొంచెం సేపు బాయిల్ చేసుకోవచ్చు. ఇది ఇట్లా మరుగుతూ ఉండగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీర్ని బాగా కలుపుకోవాలన్నమాట చేతితోటి. అంటే పిండిని మనం ఎట్లా అయితే ఇలాగ వత్తుతూ కలుపుతామో చపాతీ పిండిని, పన్నీర్ని కూడా అట్లాగే కలుపుతూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే పన్నీర్లో ఎక్కువ పలుకులు లేకుండా చూసుకోండి, అలా అయితే మనకి రస్మలై విరగకుండా చాలా బాగా వస్తుంది. ఇలా మొత్తం మసాజ్ చేసిన పన్నీర్ని ఒక బాల్ లాగా చేసుకొని మళ్ళీ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ప్రెస్ చేస్తే చక్కగా రస్మలై షేప్స్ రెడీ అవుతాయి అన్నమాట. ఈ పన్నీర్ తోటి షేప్స్ చేసుకుంటున్నాం కదా, సో అవి మరీ పెద్ద పెద్దగా లేకుండా కొంచెం మీడియం సైజులో అయితే, చిన్నవి అయితే బెటర్ అండి. బిగినర్స్కి ఈజీగా ఉంటుంది ఫ్లిప్ చేసుకోవడానికి లేదా పాలల్లో యాడ్ చేసుకోవడానికి అట్లాగా. ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ డిజర్ట్స్ అనమాట మనం చేసుకోగలిగితే, అండ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది నేను షేర్ చేస్తున్నాను. తర్వాత ఇంకొక ప్యాన్లో ఒక 2 glasses వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా షుగర్ అనమాట స్వీట్ కోసం యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేయాలి. అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు, అంటే మరి బబుల్స్ కాదు, బాగా వేడి వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఈ పన్నీర్ తీసుకెళ్ళి వేయాలన్నమాట. అందులో 10 minutes పాటు ఇది బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది. 5 minutes ఆన్ ఈచ్ సైడ్ అనమాట. 5 minutes తర్వాత ఇట్లాగా మనం ఫ్లిప్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయండి, మరి ఇట్లా డబల్ అయిపోగానే కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతాయి. 5 minutes ఆన్ ఈచ్ సైడ్ మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ఏదన్నా ఫ్లాట్గా ఉండే 2 spoons కానీ గరిటెలు కానీ తీసుకొని అవి లైట్గా ప్రెస్ చేసేస్తే పన్నీర్లో ఉన్న ఎక్సెస్ షుగర్ వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం మిల్క్కి యాడ్ చేసుకోవాలి. అంటే వెంటనే వేసేస్తే మిల్క్ త్వరగా పీల్చుకుంటుంది అనమాట. లాస్ట్ టైం కూడా నేను రస్మలై రెసిపీ చూపించాను, కాకపోతే ఒక చిన్న మిస్టేక్ చేశా.
ఏంటి అంటే షుగర్ సిరప్ని స్క్వీజ్ చేయలేదు. సో అలా స్క్వీజ్ చేయకపోవటం వలన ఒక ప్రాబ్లం ఏంటంటే పాలలో వేసిన తర్వాత పాలని పన్నీర్ పీల్చుకోదన్నమాట. అప్పుడు ఆ ఫ్లేవర్ సాఫ్ట్నెస్ అనేది రాకపోవచ్చు. సో అందుకని చెప్పి కంపల్సరీ మనం ఆ షుగర్ వాటర్ని స్క్వీజ్ చేసేసి ఆ తర్వాతే మిల్క్లో యాడ్ చేయాలి. అప్పుడు మిల్క్ని బాగా పీల్చుకుంటుంది. పన్నీర్ని షుగర్ సిరప్లో కుక్ చేస్తున్నాం కదా, అది ఒక 2-3 బ్యాచెస్లో మనం చేసుకుంటే విరగకుండా వస్తాయి. నాకైతే వాళ్ళు 2 ప్యాకెట్స్ పాలు పట్టినాయి అనమాట పన్నీర్ ప్రిపేర్ చేయడానికి. సో పన్నీర్ తక్కువే వచ్చింది కాబట్టి 2 టైమ్స్గా నేను కుక్ చేసుకున్నాను. తర్వాత మిల్క్లో వేసేసి ఇంకో 2 మినిట్స్ పాటు కుక్ చేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ప్లెయిన్ పులావ్ అండ్ కుర్మా కర్రీ చేస్తున్నాను. ఇవి చేయాలి అని అంటే స్పైసెస్ కావాలి కదా. సరే స్పైసెస్ ఏమో బాక్స్లో ఆల్మోస్ట్ అయిపోయాయి. ఫిల్ చేద్దాము అని చెప్పి నేను కేరళ నుంచి తెచ్చుకున్న స్పైసెస్ ఉన్నాయన్నమాట, స్టోర్ చేశాను. సో ఆ బాక్స్ తీస్తున్నా. అవి తీయగానే ఎంత మంచి స్మెల్ వచ్చాయంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయిందండి నేను ఆ స్పైసెస్ తీసుకొచ్చి. స్మెల్ మాత్రము నేను తెచ్చుకున్నప్పుడు ఎట్లా అయితే ఉందో మేబీ ఒక 10% అట్లా తగ్గుండొచ్చు స్మెల్. సేమ్ అట్లాగే అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ ఈ స్పైసెస్ వేటికి కూడా అసలు పురుగు అనేది రాలేదు. లాస్ట్ టైం వేయనాడు వెళ్ళాం కదా, అక్కడ తెచ్చుకున్నాము. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈ బిజినెస్ చేస్తారంట అండ్ వాళ్ళ ఇంట్లో కొన్ని పెంచుతారంట స్పైసెస్. సో అవి కూడా మేము సేల్ చేస్తున్నాము అని అన్నారు. వయనాడు చాలా బాగుంటుంది. దాని మీద ఒక వీడియో కూడా చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే తప్పకుండా చెక్ చేయండి. జిప్లాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ జిప్లాక్స్ వచ్చి మా కజిన్స్ యూఎస్ నుంచి తీసుకొస్తారనమాట. సో అవి యూజ్ చేసిన. అండ్ మన ఇండియన్ వెరైటీ కూడా ఉంటాయి కదా, ఒక రెడ్ లైన్ లాగా ఉంటుంది. సో అందులో కూడా మనం సెక్యూర్ చేసుకోవచ్చు. నేనైతే మధ్యలో ఎటువంటి లైక్ ఎండబెట్టడము అట్లాంటివి అయితే అసలు చేయలేదు. కాకపోతే తడి చేతులతో ముట్టుకోవటం అలాంటివి ఏమీ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని. ఈ డబ్బా ఓన్లీ స్పైసెస్ కానీ ఉంచేసాను అనమాట. సో ఎవరన్నా కేరళ వెళ్ళినప్పుడు ఇలా తెచ్చుకోవాలి అని అంటే చక్కగా దీని మీద మనీ స్పెండ్ చేసుకోవచ్చు మనము. నాకు మొత్తం అన్ని రకాల స్పైసెస్ తీసుకొచ్చాను. అన్నీ కలిపి నాకు అరౌండ్ 3,000 to 5,000 మధ్యలో అయిందండి, గుర్తులేదు. ఎందుకంటే కొన్ని ఆయిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. లెమన్ గ్రాస్ ఆయిల్ అవి ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకున్నాను. స్పైస్ బాక్స్ ఉంటుంది కదా నా దగ్గర. సో అయిపోయినప్పుడల్లా కూడా ఇలా ఫిల్ చేసుకుంటూ ఉంటా. ఒకసారి మనం తుడిచేసి కొత్త స్పైసెస్తో ఫిల్ చేసుకుంటే మనకి ఈజీగా 2 months వరకు చక్కగా నిలవ ఉంటాయి. స్పైసెస్ తీసి బయట పెట్టిన తర్వాత కుర్మా అండ్ పులావ్ ప్రిపేర్ చేస్తాను. సో అది ఎప్పుడు రెగ్యులర్గా చూపించేదే కదా, సో అదైతే చూపించట్లేదు. పన్నీర్ కూడా ఫ్రై చేశాను అనమాట. మా హస్బెండ్ ఫుల్ వెజిటేరియన్ కాబట్టి ఎగ్ కూడా తింటలేదు. అందుకని ఇంకా జస్ట్ స్టార్టర్ లాగా పన్నీర్ చేసేసా. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ తన బర్త్డేకి నేను మెయిన్గా చేయాలి అని అనుకున్నది రస్మలై. సో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఇంక ఇవన్నీ ఏంటంటే సింపుల్గా అయిపోయేవి సెలెక్ట్ చేసుకున్నా. అండ్ తనకి పులావ్ కుర్మా అంటే చాలా ఇష్టం అనమాట. వేరే ఏది కూడా అంటే లైక్ జీరా రైస్, కడి, పులావ్ అండ్ కుర్మా ఇవి ఇష్టంగా తింటారు, అడిగి కూడా చేయించుకుంటారు. అందుకని అవే చేశాను. అండ్ యాపిటైజర్ లైక్ స్టార్టర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పన్నీర్ ఒకటి ఫ్రై చేశాను. అండ్ నెక్స్ట్ చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు వీడియోస్ ఎందుకు చేయటం లేదు అని చెప్పి. ఏం లేదంటే చిన్న బ్రేక్ తీసుకున్నాను. అప్పుడప్పుడు మనకే అన్నిటికీ దూరంగా ఉండాలి అని అనిపిస్తుంది కదా. సో మీలో కొంతమంది డిసప్పాయింట్ అవుతారని నాకు బాగా తెలుసు. సో అందుకని చెప్పి షార్ట్స్ వరకు నేను పోస్ట్ చేశాను. బట్ షార్ట్స్ కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు అని నిన్నే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. అవి చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, కానీ ఎక్కడో ఒక చిన్న గిల్ట్ అనమాట, నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను అని చెప్పి. సో మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ వచ్చాను అని అనిపించింది కొంచెం. ఎందుకంటే లోగా ఫీల్ అవుతున్నా. కారణం వేరే ఏది లేదంటే అప్పుడప్పుడు అలా అనిపించేస్తూ ఉంటుంది కదా మనకి. మేబీ సమ్మర్ కూడా ఒక ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట, లైక్ వేడికి అట్లాగా. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా వాయిస్ ఓవర్ చేసేటప్పుడు ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఏది ఉండకూడదు. ఆబ్వియస్లీ రూమ్ ఏమో వేడైపోతూ ఉంటుంది. పైగా ఇంకా పీక్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, బాగా తెలుస్తుంది నాకు. సో అట్లాగా ఇంకా బ్యాక్ టు ట్రాక్ వస్తున్నాను కాబట్టి మళ్ళీ వీడియోస్ అయితే రెగ్యులర్గా చేస్తాం. సో వన్ ఆఫ్ ద రీజన్స్ అదే అండి. నిన్న మేము బెసెంట్ నగర్ బీచ్కి వెళ్ళాం కదా, సో ఇప్పుడు అది కూడా నేను చూపిస్తాను.
సో ఇదనమాట మా హస్బెండ్ బర్త్డే లంచ్. పులావ్, కుర్మా కర్రీ, రైతా, ఫ్రైడ్ పన్నీర్, పక్కనేమో పెప్సీ తెచ్చినట్టున్నాడు సిద్ధు. పెప్సీ అలాంటివన్నీ కోక్ అప్పుడప్పుడే తాగుతూ ఉంటాము, రెగ్యులర్గా అయితే కాదండి. బిర్యానీతో పాటు ఇవన్నీ తాగటం ఎప్పుడో మానేసాం కూడా మేము. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ నేను బేక్డ్ మష్రూమ్స్ విత్ చీజ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను. చాలా చాలా బాగుంటుంది ఇది మాత్రం. ఎవరైనా సరే లైక్ ఇటాలియన్ రెస్టారెంట్స్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది. మష్రూమ్ పామిజాన్ అంటారు దీన్ని. బట్ మనకి ఇక్కడ పామిజాన్ చీజ్ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను జస్ట్ రెగ్యులర్ చీజ్తో చేసేసాను. టేస్టీగా ఉండే చీజీ మష్రూమ్స్ చూద్దాము. మష్రూమ్లోని సెంటర్ పార్ట్ తీసేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక బేకింగ్ ట్రేలో పార్చ్మెంట్ పేపర్ పెట్టుకొని 5 minutes పాటు 200 degrees Fahrenheitలో మనము బేక్ చేసుకోవాలి. 3 గార్లిక్ పాడ్స్ని బటర్లో యాడ్ చేయాలి. బేసిల్, పార్స్లీ, ఆరిగనో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఫ్లేవర్ కోసమని యాడ్ చేయాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక చీజ్ స్లైస్ తీసుకొని స్క్వేర్స్ కింద కట్ చేసుకోవాలి. మిగిలి ఉన్న మష్రూమ్ని చాప్ చేసుకుని బటర్లో యాడ్ చేసి కుక్ చేసిన మష్రూమ్స్ మీద టాప్ చేసుకోవాలి. దానిపైన చీజ్ పెట్టి ఇంకొక 5 minutes పాటు 250 degrees Fahrenheitలో బేక్ చేసుకోవాలి. చీజ్ బాగా మెల్ట్ అవుతుంది. టేస్టీగా ఉండే చీజీ మష్రూమ్స్ రెడీ. నెక్స్ట్ ఇది ఒకటి చూపిస్తాను. మా ఇంటి దగ్గర గ్రోసరీ స్టోర్లో ఏవో రకరకాల సోప్స్ ఉంటాయి. సో అక్కడ ఈ వీకేర్ వాళ్ళది వైన్ సోప్ అంట తెచ్చాను. ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, ట్రై చేద్దాము అన్నట్టు. ఇదైతే ఓపెన్ చేయగానే గ్రేప్ స్మెల్, బెర్రీ స్మెల్ లాగా అనిపించింది. సో ఆ ఫ్రేగ్రెన్స్కే అనిపించింది నాకు డెఫినెట్గా ర్యాష్ వస్తుందేమో, డ్రై అయిపోతుంది స్కిన్ అని. సో ఇది సమ్మర్ కాబట్టి డ్రై అవ్వలేదు, కానీ ఎందుకో కొద్దిగా ఇచ్చేనెస్ అయితే ఉందన్నమాట. కొంచెం లైట్గా దురద వస్తూ ఉంది, అక్కడక్కడ ఏవో సన్నటి బొబ్బల్లాగా పొక్కుల్లాగా వస్తున్నాయి. ఇది సమ్మర్ వల్ల అర్థం కాలేదు, సోప్ వల్ల అర్థం కాలేదు. సరే నేనైతే మొత్తానికి స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే స్మెల్ ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ రెగ్యులర్గా డవ్ సోప్ ఒక్కటి మాత్రం ఫేస్కి వాడతా. అండ్ ఇలాంటి సోప్స్ ఏదైనా ట్రై చేయాలన్నా లేకపోతే అదర్ సోప్స్ ఏదైనా ఉంటే అవి మాత్రం ఓన్లీ బాడీకి యూజ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో ఏదైనా సిరీస్ పెట్టుకొని చూద్దాము అంటే నాకైతే ప్రస్తుతం ఏం ఎదురు పట్టలేదు. సో మీరు ఏదైనా సిరీస్ తప్పకుండా సజెస్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ సిద్ధుతో పాటు మాత్రం ఏ మేరీ ఫ్యామిలీ చూస్తున్నాను, అదైతే చాలా బాగుంది. కానీ సిద్ధు అంటున్నాడు, నేను దీనికి అవుట్ గ్రో అయిపోయానమ్మా, అది మరి చిన్నపిల్లలది లాగా ఉంది అని. బట్ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తనకి స్ట్రేంజర్ థింగ్స్ అంటే చాలా ఇష్టం అంట. ఈ మధ్య ఎక్కువగా షర్ట్స్ అవి కూడా ఆ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది వాడికి. మార్నింగ్ టైం సిరీస్ చూడటము, ఈవినింగ్ టైం ఏమో సిద్ధుని గేమ్ దగ్గర డ్రాప్ చేయటం. సో ఇట్లాగే అయిపోతుంది టైం అంతా కూడా. అండ్ మార్నింగ్ వాకింగ్కి అయితే రెగ్యులర్గా వెళ్తున్నా. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే. చెప్పాను కదండి, ఏదో జస్ట్ అట్లా లోగా ఫీల్ అవుతున్నా అని చెప్పి బీచ్కి వెళ్దామని చెప్పి నేనే ప్లాన్ చేశాను. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వెళ్దాము అని అనుకున్నాం అసలు అయితే. కాకపోతే అలారం పెట్టిన నో యూజ్, నేనైతే లేవలేదు. సో లేవటమే 5:30కి లేచాను. మాకు బెసెంట్ నగర్ కొంచెం దూరమే, ఆల్మోస్ట్ లైక్ 1/2 hour to 40 minutes అలా పడుతుంది అనమాట వెళ్ళటానికి. ఇంకా మేము లేచి ఫ్రెష్ అయ్యి దారిలోనేమో పెట్రోల్ కొట్టించుకొని ఇంకా వెళ్ళి ట్రాఫిక్ అన్నీ ఉంటాయి కదా. సో మొత్తానికి 7 o'clock అట్లా రీచ్ అయ్యాము. మార్నింగ్ అంత ఎండగా అనిపించలా, అంటే ఆ వచ్చే సన్ రైజ్ కూడా మనకి చాలా మంచిదన్నమాట మార్నింగ్ సన్. సో ఒళ్ళు మంట పుట్టడం అట్లా ఉండదు, బాగుంటుందన్నమాట. కాకపోతే ఇంకా డే పెరిగే కొద్దీ లైక్ 8 o'clock 8:30కి కొంచెం ఆ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది కదా. ఇంకా ఆ టైం కల్లా మేము బీచ్లోంచి వచ్చేసాము. తర్వాత ఒక క్యాఫే ఉంది దగ్గరలో, అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము. బీచ్కి వెళ్ళిన ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇసుకలో ఒట్టి కాళ్ళతో నడవాలి. బేర్ ఫుట్ నడిస్తే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ వస్తాయో. హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అంటే మనం డైలీ కుదరకపోయినా సరే ఆ వెళ్ళినప్పుడు ఆ కొంచెం సేపు నడిస్తే ఏదో ఒక బెనిఫిట్ అయినా వస్తుంది కదా. మన ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి చాలా చాలా మంచిది. ఒక్క బెనిఫిట్ కాదండి, బోల్డ్ అన్నీ ఉంటాయి. అండ్ అట్లాగే మనకి అసలు ఒక రిజువినేట్ అయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే అంత ఫుల్ మైండ్ కామ్ అయిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టే ఉంటుంది. రీఫ్రెష్ కొట్టేస్తే ఎలా ఉంటుంది మనకి. సో అలానే అనమాట. తప్పకుండా మీకు బీచ్ యాక్సెస్ ఉంటే వెళ్ళండి. కనీసం వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, ఎప్పుడంటే అప్పుడు, ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళండి. ఇంతకు ముందు కూడా వీడియోస్లో చెప్పాను కదా, బెసెంట్ నగర్ బీచ్ దగ్గర మనకి పింగాణి సామాన్లు బోల్డన్ని అమ్ముతారు. జాడీలు, ప్లేట్స్ అట్లాంటివి. ఎప్పుడు కూడా నేను పేమెంట్ మీద చూస్తూ ఉండేదాన్ని.
ఈసారి అక్కడ ఒక క్రాఫ్ట్ బజార్ లాగా ఒక షాప్ కనిపించింది. వాళ్ళ దగ్గర పింగాణి సామాన్లు చాలా బాగున్నాయి, మంచి షైన్ ఉన్నాయన్నమాట. చాలా మంచి గ్లేజ్ యాడ్ చేశారు. అండ్ దానికి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 400 అట్లా ఉన్నాయన్నమాట. కొంచెం మీడియం సైజ్ బౌల్స్ అవన్నీ చాలా యూనిక్ ప్రోడక్ట్స్ అన్నీ కనిపించాయి నాకు. లైక్ ఇన్స్టాగ్రామ్లో చూసే ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర కనిపించాయి. నేనైతే ఒకటే ప్లాన్ చేసుకున్నా, ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి తెచ్చుకుందాము అని. నిజంగా ప్రైజీగా ఉన్నాయండి, అందుకని నేను ఎక్కువగా బల్క్లో అయితే పర్చేస్ చేయాల. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను ఏమేమి తీసుకున్నా అనేది తప్పకుండా మీకు షేర్ చేస్తాను. వీళ్ళ దగ్గర కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అంటే లైక్ అన్ని వెరైటీస్ ఏం కాదు, జస్ట్ బేసిక్ వెరైటీస్. దాంతోపాటు ఈ పాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అన్ని సైజెస్ ఉన్నాయి, చిన్న పాట్ దగ్గర నుంచి చాలా పెద్ద హ్యూజ్ పాట్స్ వరకు ఉన్నాయన్నమాట. సో కొద్దిగా బార్గెన్ చేస్తే ఏదన్నా తగ్గిస్తారు. వీళ్ళ దగ్గర ప్లాటర్స్ అయితే చాలా యూనిక్గా అనిపించాయి. ఇదైతే కొలాబరేషన్ కాదండి, నాకు చాలా నచ్చింది. నేను పర్చేస్ చేశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.